ఈరోజు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఒక వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను. ఇప్పుడే కర్నూలు రైల్వే స్టేషన్కి వచ్చినాను. వచ్చేస్తూ రన్ అవుతుంది ట్రైన్. మనకి ఇక్కడ వచ్చింది. బాయ్ మ్యాన్. ఆల్మోస్ట్ 30 minutes ఎర్లీగా వచ్చింది. రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగా. జస్ట్ ఇప్పుడు రేణిగుంటలో బస్సు ఎగ్గాను తిరుమలకు వెళ్ళడానికి. తీసుకొని మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వర్క్ అయ్యే వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి వచ్చినాము. తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరింది. కృష్ణాడూరు తిరుపతి సిటీలో కూడా ఎంటర్ అయ్యింది. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మేబీ. అందరికీ నమస్కారం, నేను మీ నడింపల్లి చిన్ని కృష్ణను. ఈరోజు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి అందులో ఒక వ్లాగ్ అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో, నేను తిరుమలకి వెళ్ళబోతున్నా. తిరుమలలో వారం రోజుల తిరుమల శ్రీవారి సేవ చేయబోతున్నాను. అక్కడ నేను చేసే యాక్టివిటీస్, అక్కడ ఉండే ప్లేసెస్ని మీకు చూపిస్తాను. ఎలాగ దర్శనం చేసుకోవాలి, ఎలా నాకు వీలైన డీటెయిల్స్ క్లియర్గా పాయింట్ టు పాయింట్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలు మీరు చూడండి, నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ చేసేవి ఏదైతే ఇప్పుడు ఇక్కడ నుంచి కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళబోతున్నాయో, ట్రైన్లో వెళ్ళబోతున్నా, ఈ వ్లాగ్ ఏవైతే ఉన్నాయో మీరు చూడండి. 1-2-3 వ్లాగ్స్ చూడండి. చూసినాక మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్కి పోదాం పడండి. ఇప్పుడే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యడం జరిగింది. కర్నూలు రైల్వే స్టేషన్కి 8:42కి ట్రైన్ ఉంది. చెంగల్పట్టు ఎక్స్ప్రెస్, కాచిగూడ టు చెంగల్పట్టు. మిగతా ఏమైనా విశేషాలు ఉంటే రైల్వే స్టేషన్కి పోయినాక మాట్లాడుకుందాం. ఇప్పుడే కర్నూలు రైల్వే స్టేషన్కి వచ్చినాను. ట్రైన్ రావడానికి ఇంకొక 40 minutes దాకా టైం ఉంది. ఇది టెర్మినల్ 1. ఇంతకుముందు లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ 1, గేట్ 1. ఇది గేట్ 2. ఇక్కడ చూసుకుంటే అది రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా మన ట్రైన్ రావడానికి ఇంకొక 30 minutes దాకా ఉంది. ఎంటర్ అవుతేనే ఇక్కడ ఇది రిజర్వేషన్ కౌంటరు. ఇది అది జనరల్ బుకింగ్ వచ్చి జనరల్గా టికెట్ తీసుకోవడానికి. ఇది కూడా జనరల్ బుకింగ్. కర్నూలు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్నాను ఇప్పుడు. ప్లాట్ఫామ్ 1, ఇది 2nd ప్లాట్ఫామ్, అవతల 3rd ప్లాట్ఫామ్. దీనికి ఎస్కలేటర్స్ కూడా ఉన్నాయి కర్నూలు రైల్వే స్టేషన్లో. ఇక్కడ 1st ప్లాట్ఫామ్లో ఇక్కడ ఉంది, 2nd, 3rd ప్లాట్ఫామ్కి అక్కడ ఉంది. మన ఏదైతే చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ ఉందో అది మోస్ట్లీ ఈ ప్లాట్ఫామ్ మీదకే రావచ్చు. ప్లాట్ఫామ్ 1 మీద ప్రీపెయిడ్ ఏసీ హాల్ కూడా ఉంది, చూడొచ్చు. ఈ ట్రైన్లోనే ఇప్పుడు జర్నీ చేసేది కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ట్రైన్ అనౌన్స్ చేస్తున్నారు, కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ది. సేమ్ మన కోచ్ ఎక్కడైతే ఉందో S4 సేమ్ అక్కడనే ఉన్నా. S4లో 66, 67 వచ్చింది. మన చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ 17 ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది. 17652 ట్రైన్ నెంబరు. ఉత్కృష్ట కోచెస్తో రన్ అవుతుంది ట్రైను. ట్రైన్ క్రౌడు ప్యాక్ అయిపోయింది క్రౌడ్. బట్ ఇక్కడనే కర్నూలులోనే ఎక్కువ దిగే అవకాశాలు ఉన్నాయి క్రౌడ్. ఈ ట్రైను ఇంతకుముందు ఈ ట్రైను ఇక్కడి నుంచి చెంగల్పట్టు వెళ్ళి మళ్ళీ రేక్సేర్లో కాకినాడ పోర్టుకు కూడా వెళ్తుంది సర్కార్ ఎక్స్ప్రెస్గా. ఇదే ట్రైను మనది S4 66 and 67 మిడిల్ బెర్త్ అండ్ అప్పర్ బెర్త్ వచ్చింది. ఇదండి మన S4. ఇదే దాని అవతలకి పోదాం. అవతల పోదాం, అవతల ఖాళీగా ఉంది. 66, 67. మనకి ఇక్కడ వచ్చింది హీరోలో. ఫుల్ ట్రైన్ అంతా ఇక్కడనే ఖాళీ అవుతున్నట్టుంది.
ఒరే సిగ్నల్ ఇచ్చినాడు రోయ్. ఈ ట్రైన్ కోసము క్రాసింగ్ ఆపినారు. ఈ ట్రైను మైసూర్ జైపూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. LHB కోచెస్తో నడుస్తుంది ఈ ట్రైను. ఇంకా మోస్ట్లీ మన ట్రైన్ కూడా కర్నూలు నుంచి స్టార్ట్ అయిపోతుంది. కూడా పైన పెట్టేసినాం. వీడు మా ఓడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినాడు, భయపడుతున్నాడు, వీడియోలో పెట్టొద్దు అంటున్నాడు, బెదిరిస్తున్నాడు నన్ను. ఇప్పుడే వీడిని ఏం చేయాలో మీరే చెప్పండి. లేపేద్దామంటే లేపేద్దాం. బాయ్ మ్యాన్, థ్యాంక్స్. కర్నూలు నుంచి కూడా స్టార్ట్ అయ్యింది ట్రైను. నెక్స్ట్ కోట్ల, దూపాడు, ఉలింగకొండ, అలిగొండు, బోగోలు మీదుగా డోన్ జంక్షన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఒక 40 minutesలో కొట్టేస్తాడు నాకు తెలిసి. ట్రైన్ సూపర్ స్పీడ్లో కొడతాడు. మేబీ నెక్స్ట్ వచ్చే అన్నీ కూడా మెయిన్ రైల్వే స్టేషన్స్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. నిద్ర వస్తే ఇంకేం చేయలేం కాబట్టి స్లీప్ బై ఎక్కడ లేస్తే అక్కడ వీడియో తీస్తాను. యా స్టేషన్కి తీస్తే యా స్టేషన్ వస్తే ఆ స్టేషన్లో. ఇదంతా కూడా సీతారాం నగర్, ఇల్లూరు నగర్, ఇందిరాగాంధీ నగర్, కర్నూలు రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. అండ్ అశోక్ నగర్ కూడా. ఇక్కడ ఒక మార్వెలస్ ఇంజనీరింగ్ బ్రిడ్జి చూపిస్తాను మీకు. ఇక్కడ కనబడుతున్నది ఆనంద్ సినీ కాంప్లెక్స్. కర్నూలులో మంచి రేంజ్ ఉన్న థియేటర్ ఇది. ఇప్పుడు మనము నేను ఇందాక చెప్పినాను కదా ఒకటి ఇంజనీరింగ్ సూపర్ అని. ఇది కర్నూలు సిటీని కలిపే రోడ్డు. అక్కడ దూరంగా ఇది కేసీ కెనాల్. ఈ కేసీ కెనాల్ ఇది కింద హంద్రీ రివర్. ఇది మీరు బహుశా ఎక్కడ చూసి ఉండకపోవచ్చు, చూసినా కూడా చాలా రేర్. కూడా కోట్ల స్టేషన్ కర్నూలులో రెగ్యులర్గా వచ్చే స్పాట్. యాక్చువల్గా ప్లాట్ఫామ్ అవతల పక్క వస్తుంది, అవతల పర్సన్స్ నిలబడ్డారని నేను ఇవతల వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఇదంతా తిరుగుట ప్లాట్ఫామ్ కనబడి ఉండొచ్చు. ఇది గాయత్రి స్టేట్. ట్రైను స్లోగా స్పీడ్గా ట్రై చేసుకుంటూ కొడుతున్నాడు. ఇక్కడ దూరంగా కనబడుతున్నది NH-44 హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే. ఇదంతా కూడా సిటీ ఇంకా ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, కానీ తగ్గేదేలే అంటున్నారు అందరూ. ఇలా బిల్డర్స్ కానీ కొనేవాళ్ళు కానీ. జగన్నాథం కంటే లైటింగ్ కనబడుతుంది, కానీ ఉన్న వరకు బెస్ట్. వెల్కమ్ టు డోను జంక్షన్. ఇక్కడ ఒక 2 minutes లేట్గా వచ్చింది ట్రైను. సో ఇక్కడ అయితే యాక్చువల్గా హాల్ట్ అయితే 5 minutes ఉంది. ఈ ట్రైన్ LHBకి మారిస్తే బాగుంటుంది. కొట్టే స్పీడ్కి ఆడబోతే తెలియట్లేదు. ఆప్షన్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి. ఈ ట్రైన్ చూస్తే కాచిగూడ, చెంగల్పట్ లేదా పుదుచ్చేరి, కాకినాడ పోర్ట్. ఇక్కడ కాచిగూడ, చెంగల్పట్, పుదుచ్చేరి మధ్యలో నార్మల్ చెంగల్పట్ లేదా పుదుచ్చేరి ఎక్స్ప్రెస్గా నడుస్తుంది. కానీ కాకినాడ, చెంగల్పట్, కాకినాడ, పుదుచ్చేరి మధ్యలో సర్కార్ ఎక్స్ప్రెస్గా నడుస్తుంది ట్రైన్. ఎవరైతే విజయవాడ, కాకినాడ, నెల్లూరు ఈ ప్రాంతాలు ఉండేటోళ్ళకి ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి అయితే మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు. బాయ్ డోను జంక్షన్. ఇక్కడ వచ్చేసి డీజిల్ లోకోమోటివ్స్ రేర్ పీసెస్ ఇవి. ఇప్పుడే గుత్తి జంక్షన్కి వచ్చింది, 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి. అది కూడా ఆల్మోస్ట్ 13 minutes ఎర్లీగా వచ్చింది. ముందర ఫుడ్ స్టాల్ ఉంటాడు. ఒక వాటర్ బాటిల్ తీసుకుందామని పోతున్నాను. వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయినా. దాంతో ఆడ ముందర ఫుడ్ స్టాల్ ఉంది, IRCTC వాళ్ళది అనుకుంటున్నా. ఆడికి వెళ్తున్నా.
ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 13 minutes ఎర్లీగా వచ్చింది, ప్లస్ ఇప్పుడు ఒక 5 minutes ఇటు ఒక హాల్ట్ ఉంది. అంటే 11:15కి రావాల్సింది 11:03కి వచ్చింది, 11:02కి వచ్చింది. సో ఇంకా అప్పుడు ఎర్లీగా వచ్చింది కాబట్టి ఆగుతుంది. గుత్తి జంక్షన్లో 2 లేస్ ప్యాకెట్స్, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఏం చేస్తా, ఎర్లీగా భోజనం చేసిన, ట్రైన్ బయలుదేరాలి కదా అని 7:30కే భోజనం చేసిన. ఈరోజు డైలీ 9:30, 10కి భోజనం చేసేటోని ఈరోజు ఎర్లీగా భోజనం చేసిన. ఇంకేం చేయలేను, ఇంకా వీటితో ఇప్పుడు అడ్జస్ట్ అయిపోవాలి మార్నింగ్ దాకా. ఇంకా మార్నింగ్ ఏమైనా పొద్దున చూసుకుంటే సెట్. ఇక ఇప్పుడే ట్రైన్ గుత్తి జంక్షన్ నుంచి బయలుదేరింది. సో ఇంకా నేను నా సీటుకి కూడా వచ్చి పడుకున్నా, వెనక లగేజ్ అది పెట్టుకుని. సో ఇంకా నేను ఇప్పుడు నెక్స్ట్ తాడిపత్రిలో ఆగుతుంది, ఎర్రగుంటలో ఆగుతుంది, కడప, రాజంపేట, తర్వాత డైరెక్ట్ రేణిగుంటకి వెళ్తుంది. రేణిగుంటకు పోయినాక తిరుపతికి బై ట్రైన్ వెళ్ళాలన్నా లేదంటే బై బెంగాల్ అంటే తిరుమలకి బస్సు పట్టుకుని వెళ్ళిపోదాం అని అడిగి పోయినాక డిసిజన్ తీసుకుని. ఎందుకంటే తిరుపతికి రేణిగుంటకు పోయినాక అక్కడి నుంచి బస్సు ట్రైన్లు ప్యారలల్గా ఉంటాయి. లైక్ మంచి నర్సాపురం, ధర్మవరం ఉంటుంది, కేరళ ఉంటుంది, కాకినాడ, పోర్టు, తిరుపతి ట్రైన్లు ఉంటాయి. దీనికి ప్యారలల్గా తీసుకొచ్చేస్తారు వాటిని. ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతాము. వీళ్ళు దొరకకుండా ఇంకా లేట్ ఉందంటే ఇంకా ఆ ట్రైన్కి బస్సుకి వెళ్ళిపోతాం. బయటకు వెళ్ళిపోతే తిరుమలకి డైరెక్ట్ బస్సు ఉంటాయి. సో ఇప్పుడు నేను నిద్రపోతున్నా, గంటలు కూడా చూస్తే మీకు అర్థమవుతాయి. అసలు నైట్ నుంచి కొంచెం సరిగ్గా నిద్రలేదు. సో ఇంకా ఇప్పుడు నిద్ర పోయి వీలైన చోట్ల స్టాప్ అయిన చోట్ల ట్రై చేస్తాను. ఇప్పుడే ట్రైన్ తాడిపత్రి స్టేషన్ లాగింది. అందరూ స్లీప్ వేస్తున్నారు. ట్రైన్ కనిపిస్తూ పోవడం వరకు ఇంతమంది తప్ప. జస్ట్ ఇప్పుడే రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగా. టైము 3:56 ఎగ్జాక్ట్ టైంకి దింపుతున్నారు. 3:51 అంటే ఎర్లీగా 1 minute డిలే వచ్చింది ట్రైన్ స్టేషన్కి. ఇప్పుడే రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళి బస్సు ఎక్కడానికి వచ్చింది. జస్ట్ ఇప్పుడే రేణిగుంటలో బస్సు ఎక్కాను తిరుమలకి వెళ్ళడానికి. బస్సులో చేంజ్ లేదని బస్సు దిగినాము, కండక్టర్ దగ్గర చేంజ్ లేదంట. సో ఇంకా టికెట్ తీసుకుని 3rd ప్లాట్ఫామ్లో నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది, దాన్ని ఎక్కి తిరుపతికి వెళ్తాం. ఒకవేళ అది మిస్ అయినా కాకినాడ పోర్టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఉంది, అది కూడా ఎక్కొచ్చు. బట్ ఇదే ప్రిఫర్ చేస్తాం మోస్ట్లీ. చెప్పినట్టుగానే ట్రైన్ అయితే మిస్ అయ్యింది. నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్. ఇప్పుడు కాకినాడ పోర్ట్ తిరుపతి ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్ 3కి. ఆ ట్రైన్ని క్యాచ్ చేయడానికి ప్లాట్ఫామ్ 3కి వెళ్తున్నా. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే తిరుపతికి చాలా మంది బుక్ చేసుకునేటప్పుడు ఐఆర్సిటీసీ లేదా కన్ఫర్మ్ టికెట్ యాప్ బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి లేదా కర్నూలు నుంచి లేదా సమ్వేర్ నుంచి బుక్ చేసుకున్నప్పుడు రేణిగుంట కొన్ని ట్రైన్లకు రేణిగుంట పై నుంచి ఉంటుంది. బట్ కొన్ని ట్రైన్లకు తిరుపతికి ఉండదు. కొన్ని ట్రైన్లు చూసుకోకుండా రేణిగుంటకు బుక్ చేసుకుంటారు. రేణిగుంటకు వచ్చే ట్రైన్ని మనం రేణిగుంటకు వచ్చినాక ఎట్లా పోవాలన్నా కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది పొద్దున్నే వచ్చినారనుకోండి. ఇట్లా ఇప్పుడు మేము చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ దిగగానే మాకు ఇక్కడ నర్సాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉండే. బట్ అది మేము మిస్ అయినాం. బయటికి పోయి బస్సు ఎక్కాలని, బస్సులోకి వెళ్తే చిల్లర లేదని అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చినాం. 60 రూపీస్ అయింది. ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నారు. సో ఇక మేమేం చేయలేం కాబట్టి ఇక మూసుకొని మన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వర్క్ అయ్యే వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి వచ్చినాము. ఇంక ఇప్పుడు కాకినాడ పోర్టు తిరుపతి ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేసి దారి వచ్చినాక ఎక్కాలి. అది ఎక్కిపోయినాక ఆడ టోకెన్ ఎట్లా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను నేను. ఈ వీడియోని నెక్స్ట్ వీడియోని మీరు చూస్తూ ఉండండి. మనం ఎక్కిపోవాల్సిన కాకినాడ పోర్టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఇప్పుడే రేణిగుంట ప్లాట్ఫామ్ 3కి వచ్చింది. చూసుకోవచ్చు, వాన బాగా పడుతుంది. ఇంతకుముందు అయితే దీనికి రేక్ షేరింగ్ ఉంటుండే,
ఇది తిరుపతి నుంచి కర్నూలుకి తిరుపతి నుంచి కాకినాడ నుంచి తిరుపతికి రాగానే దీనికి హుబ్లీకి రేక్ షేర్ ఉంటుంటే ఇప్పుడు దీన్ని సపరేట్ చేసేసారు. ఇక్కడ చూసే ప్లాట్ఫామ్ మీద క్రౌడ్ ఏం కనబడట్లేదు, ఎందుకంటే ఇందాక నేను మచిలీపేట నరసాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ వచ్చి వెళ్ళిపోయింది. దీంతో క్రౌడ్ మొత్తం ఆ ట్రైన్కి ఫుల్ అయ్యింది. ట్రైన్కి ఫ్రీగా ఉంది, మాకు ఇది ఒక అడ్వాంటేజ్. కాకినాడ పోర్టు తిరుపతి ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరింది. ఈడొకటి పాండిచ్చేరికి వెళ్ళి తిరుపతి పాండిచ్చేరి డెమో కూడా ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చింది. చూడొచ్చు, అందరూ రిజర్వేషన్ కోస్ట్లో నిద్రపోయినట్టు ఫ్రీగా ఉన్నారు ఈ ట్రైన్లో. బాయ్ బాయ్ రేణిగుంట, మళ్ళీ 10వ తేదీ వచ్చేస్తాను నీ దగ్గరికి. సేమ్ ఇదే రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు ఏ ట్రైన్ అయితే వచ్చినామో అదే ట్రైన్ రిటర్న్లో కూడా బుక్ చేసుకున్నాను. చూడొచ్చు, ట్రైన్ లాంగ్ కర్వ్ తీసుకుంటుంది. ఒకటి కనబడుతుందో లేదో మీకు, కర్వ్ అయితే సూపర్ తీసుకుంటుంది కూడా. వానాజినుకులు కూడా పడుతున్నాయి. చూడవచ్చు, ఇతర పక్క కూడా లాంగ్ కర్వ్ అయితే తీసుకుంటుంది. నాకు తెలిసి లాంగ్ కర్వ్ ఉంటుంది ఇక్కడ కూడా. చూడడానికి భలే 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 భలే. ఇప్పుడు వచ్చే రైల్వే స్టేషన్ తిరుచానూరు రైల్వే స్టేషన్. ఇది ఏం కనబడట్లేదు, బట్ అక్కడ ఒక ప్లాట్ఫామ్ అయితే ఉంది ప్లేస్లో. ఇప్పుడు కనబడుతుంది. ఇక్కడ మామూలు అయితే అందరికి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, బట్ ఇక్కడ అండర్ పాస్ ఉంది. ఇక్కడ స్పెషల్ ఎఫెక్ట్ కోసం బ్లింకర్లు కూడా వేసినారు. బ్లింక్ అవుతుంది అండ్ స్లో చేసినాడు. ట్రైన్ని మెల్లగా తిరుచానూరు రైల్వే స్టేషన్లో స్లో చేస్తున్నారు. సరిపోయింది ల్యాండింగ్. అయిపోయా స్లో చేసినారు, సరిపోయింది లేండి. జస్ట్ అలా ఆపినాడు, మళ్ళీ హారన్ కొట్టినాడు. మూవ్ చేస్తాడో లేడో ఈ పెద్ద మనిషి. స్లోగా మళ్ళీ మూవ్ చేస్తున్నాడు, స్పీడ్ కొడుతున్నాడు. దగ్గరలో చూడొచ్చు, తిరుమల కొండ మీద ఘాట్ రోడ్. అది అప్ డౌన్ తెలియదు, బట్ అక్కడ మెరుస్తున్నాడు. లైట్ అయితే ఘాట్ రోడ్లో పెట్టిన వెహికల్స్. కూడా ఎంటర్ అయ్యింది. మంచి రఫ్ స్పీడ్ కొడుతున్నాడు మనిషి. ఇండియన్ ఫ్లాగ్ చూస్తుంటారు, కానీ డ్యామేజ్ అయ్యింది. ఇండియన్ ఫ్లాగ్ డ్యామేజ్ లేకుండా ఉండింటే బాగుంది ఇండియా ఫ్లాగ్కి. ఏం చేయలేం, సో సాడ్. ఎంటర్ అవుతుంటేనే ఒక ట్రైన్ అయితే బయటికి వెళ్ళిపోతుంది. మేబీ అది విశాఖపట్నం టు కడప తిరుమల ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు.
ఇక్కడ ఇంజన్ రివర్సల్ అయితే జరుగుతుంది అప్పుడు. చూద్దాం ఏ ట్రైన్. ఇది కేరళ ఎక్స్ప్రెస్. కేరళ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళే కేరళ ఎక్స్ప్రెస్ ఇది. అండ్ ట్రైన్ ఈస్ గోయింగ్ టు ప్లాట్ఫామ్ నెంబర్. ఆ ట్రైన్ అవుట్ అవుతుంది, ట్రైన్ ఇన్ అవుతుంది. మేబీ నాకు తెలిసి ఇక్కడ 3వ ప్లాట్ఫామ్లో ఉన్నది అయితే ఏదో. ఇప్పుడైతే ఇక్కడైతే ఇప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ అయితే ఉంది ప్లాట్ఫామ్ మీద, ఒక ప్లాట్ఫామ్లో అయితే. అండ్ ఇప్పుడు ఈ ట్రైన్కి ప్లాట్ఫామ్ ఇటు వస్తుంది, అటు వస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మేబీ 6 ప్లాట్ఫామ్కి వచ్చింది ఇప్పుడు ట్రైను. అంటే ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది కాబట్టి 6th ప్లాట్ఫామ్లో వెళ్తే ఏం బడ్డని ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్లోటింగ్ రైల్వే స్టేషన్, వన్ ఆఫ్ ద టాప్ రైల్వే స్టేషన్ ఇన్ ఏపీ, తెలంగాణ. సిక్స్త్ ప్లాట్ఫామ్. ఎందుకు 6 కనబడకుంది దీనిలో? ఏమన్నా లేజర్ రైట్ అలా? ఫ్రేమ్ చూస్తే రైలు ఫ్యాన్స్కి మెయిన్గా మా ఫ్రెండ్ రిషిబాబుకి అయితే కండ్ల పండగ. టైం స్లాట్ ఎస్ఎస్డి టోకెన్ తీసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్లో దిగి ఈ మెయిన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది రైల్వే స్టేషన్లో, ప్లాట్ఫామ్ మీదకి ఉంటుంది ఇది. ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇదే బ్రిడ్జ్ డైరెక్ట్ శ్రీనివాసంకి కనెక్ట్ చేస్తుంటుంది. అక్కడ మన ఆధార్ కార్డు పెట్టి ఆధార్ కార్డు తోటి మనము టైం స్లాట్ దర్శనం టోకెన్ తీసుకోవచ్చు. ఆ దర్శనంలో దానిలో ఎక్కడ మనం రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఏమి అని ఉంటుంది. ఆడ మనం అది తీసుకున్న టైంకి దర్శనానికి వెళ్ళిపోతే వితిన్ 2-3 అవర్స్లో దర్శనం అయిపోతుంది.